అందరికి చెప్పి నేను మీ విజయ్ రిక్వాటి ఈరోజు ఒక వీడియో చూడడం జరిగింది. హమారా ప్రసాద్ అనే ఒక పందినా కొడుకు అంటున్నాను, ఏమనుకోవద్దు దయచేసి. ఎందుకంటే పందికి జ్ఞానం తెలీదు. వీడు పందిలా బలిసాడు, కానీ వీడేం మాట్లాడుతున్నాడో, వాడి నోట్ల నుంచి ఏం పలుకులు వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు మాట్లాడుతున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అవాకులు చవాకులు పాలుతున్నాడు. అరే హమారా ప్రసాద్గా, ఇలాంటి లుచ్చానా కొడుకులు ఈ భారతదేశంలో పుట్టడం బట్టే ఇంకా జాతి అణగారికి పోయి ఇంకా ఫలాలు అనుభవించలేని పరిస్థితిలో ఉంది. నువ్వు అంటున్నావు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడని చెప్పేసి ఈ ప్రపంచం మొత్తం కొనియాడుతుంటే ఒక లుచ్చాగాడివి, ఒక లోఫర్ గాడివి అయినట్టు నువ్వు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని చెప్తున్నావు. 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు కష్టపడి ఆయన రాజ్యాంగాన్ని రాశారు. ఈరోజు మొత్తం రాజ్యాంగ పరిషత్ మొత్తం కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి ఆమోదించిన పరిస్థితి. ఈరోజు రాజ్యాంగం ఒప్పుకుంటే ఇలాంటి లోఫర్నా కొడుకులు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని మాట్లాడుతున్నారంటే ఇలాంటి లుచ్చానా కొడుకుల పరిస్థితి ఏంటని చెప్పేసి జనాలు ఏం చేస్తున్నారు అంటే, నువ్వు మతం మత్తులో మునిగిపోయి ఈరోజు భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలు పక్కన పెట్టి ఈరోజు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ పడుతున్నావు అంటే నువ్వు ఎవడి పెంపుడు కుక్కవో, ఏ జాతి పెంపుడు కుక్కవో అర్థం చేసుకోవాలని ఈ సమాజానికి తెలియజేస్తున్నా. ఇలాంటి లుచ్చానా కొడుకులు తరిమి కొట్టాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్, జై మాల. మీ విజయ్ రిక్వాటి.